అందరికీ నమస్కారం. సో రమణ మహర్షి గారు రాసిన పుస్తకం హూ యామ్ ఐ. సో ఈ బుక్ హూ యామ్ ఐ అనే బుక్, ఈ క్వశ్చన్ హూ యామ్ ఐ అనే క్వశ్చన్ అనేది ఎంత పవర్ఫుల్ క్వశ్చన్ అంటే ప్రతి మనిషి జీవితంలో ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాల్సిన విషయం. నేను బీటెక్ థర్డ్ ఇయర్లోనో ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ గుంటూరు బస్ స్టాండ్లో తీసుకున్నాను నేనెవరు అనే పుస్తకం. దాని తర్వాత నుంచి మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మనకున్న ఫ్లో ఆఫ్ లైఫ్, ఆ పరుగు పందెంలో కొట్టుకుపోవటం. సో ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన కాంటెక్స్ట్ కానీ, అందులో ఉన్న ఇన్సైట్స్ కానీ తెలుసుకోవడానికి ఒక సరైన సమయం, ఒక సరైన అవకాశం దొరికినా దాన్ని తీసుకోలేకపోయాను నేను చాలాసార్లు. సో ఇన్ని రోజులకి కొంచెం టైం దొరికింది నాకు. అంటే మేము పుట్టి పెరిగిన ప్రాంతం కానీ, మా కుటుంబం, మా సామాజిక పరిస్థితుల వల్ల ఎప్పుడూ ఏవో ఒక కుటుంబం నుంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేవి. సో కళ్ళు మూసుకలు తెరిచేలోపు ఇంకొక ప్రాబ్లం, దాన్ని చేంజ్ చేయటం, దాన్ని కంప్లీట్ చేయటం. సో ఇట్లా వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. సో ఒక దగ్గర ఆగి అసలు ఈ లైఫ్ ఏంటి, మనుషులు అసలు ఎక్కడున్నాం, ఎందుకు రోజుకి ఇంతమంది పుడుతున్నారు, ఇంతమంది చనిపోతున్నారు, వాట్ ఈస్ ద రూట్ కాజ్, అసలు వై వీఆర్ హియర్, మనం ఎందుకు తినాలి, ఎందుకు తాగాలి, అసలు ఎందుకు ఏదైనా ఒక పని చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ అప్పుడప్పుడు మైండ్లో వస్తూ ఉండేవి. అంటే పని చేయలేక చేతకాక కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అంతా బాగానే ఉంది. సో రీజనబుల్ శాలరీ, సో ఆఫీస్కి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు, బయట ఫ్రెండ్స్ ఉంటారు. సో బేసికల్లీ నేను డ్యాన్స్ చేస్తాను, ఫిలాసఫీ ఇంట్రెస్ట్, సినిమాలు, వీటి గురించి బాగా చాలా డీప్ నాలెడ్జ్ ఉంది చిన్నప్పటి నుంచి. కొన్ని ఏరియాస్లో టాలెంటెడే. బట్ అంతా బాగున్నప్పుడు కూడా వై వీఆర్ హియర్, వై వీఆర్ ఆల్ డూయింగ్ దిస్ అసలు యాక్చువల్గా అని ఒక క్వశ్చన్ వేయటం అనేది జనరల్గా క్వశ్చన్ ఎవరు వేయరు. ఎందుకంటే దానికి చాలా ధైర్యం కావాలి. సో ప్యాంట్లు తడిచిపోతాయి ఒక్కొక్కరికి. హూ యామ్ ఐ అంటే మనం పెరిగిన ఒక లోయర్ మిడిల్ క్లాస్ జనరలైజ్డ్ సొసైటీలో నేను ఎవరిని అని అంటే ఆ క్వశ్చన్ వేసిన వాడు పిచ్చోడు అన్నట్టు. జనరల్గా ఎవడైనా నేను ఎవరినని అతను అడుక్కున్నా, వేరే వాళ్ళని అడిగినా సరే ఈడు పిచ్చోడు అన్న కాంటెక్స్ట్లో ఆ పదం ఉండేది మన సమాజం పరిస్థితుల్లో. సో హూ యామ్ ఐ అనే క్వశ్చను అది రైట్ క్వశ్చన్ యాక్చువల్గా. నేను ఆ బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఆ పుస్తకం కొనుక్కొని చదివిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉన్నప్పుడు, నేను కాలేజ్ ఏరియాలో ఉంటున్న టైంలో అక్కడే రూమ్ రెంట్కి తీసుకొని చుట్టూ స్వీట్ షాపులు ఎక్కువ ఉండేవి. నాకు కొంచెం స్వీట్స్ ఇష్టం చిన్నప్పటి నుంచి. డబ్బులు ఉన్నప్పుడు అసలు నా మనసు స్వీట్స్ మీదకి వెళ్ళేది కాదు. ఎప్పుడైతే నా జోబులో డబ్బులు ఉండవో నా మనసు తెలియకుండా ఆ స్వీట్ షాప్ మీదకి వెళ్ళేది. సో ఆ పుస్తకం చదివిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అక్కడ రైజ్ అయింది నాకు, అసలు ఈ స్వీట్స్ తినాలనిపిస్తుంది ఎవరికి అని క్వశ్చన్ వేసిన. అంటే బేసిక్ ఎప్పుడైనా మీకు ఒక ఫార్ములా కానీ, ఒక రైట్ క్వశ్చన్ మీకు అందినప్పుడు దాన్ని కరెక్ట్ కాంటెక్స్ట్లో, కరెక్ట్ సిచ్యువేషన్స్లో మీరు అప్లై చేయకపోయినా ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ మీరు ఆ క్వశ్చన్ చేయటం అనేది స్టార్ట్ చేసినప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మనకు అది రైట్ డైరెక్షన్లోకి, రైట్ సిచ్యువేషన్లో మనం ఆ క్వశ్చన్ మనకు మనం వేసుకోవచ్చు. కానీ ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి కదా. సో అలాంటి ఒక బేసిక్ చిన్న విషయాల మీద నాకు ఆ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. ఎందుకు నాకు డబ్బులు ఉన్నప్పుడు, జోబులో 2-3 వేలు ఉన్నప్పుడు అసలు ఈ స్వీట్స్ మీదకి మనసు పోదు, జోబులో రూపాయలు అయినప్పుడు ఆ స్వీట్ షాప్ చూడగానే మనసు లాగేదట. సో అప్పుడు ఎప్పుడైతే నేను ఆ క్వశ్చన్ హూ యామ్ ఐ, ఎందుకు ఈ క్వశ్చన్ ఎవరికి కలుగుతుంది, అసలు ఎవరికి తినాలని అనిపిస్తుంది అనే క్వశ్చన్ నేను కాకినాడకి దూరంగా ఒక 12-14 కిలోమీటర్ల దూరం ఉన్న కోరంగి అనే ప్రాంతంలో మా కాలేజ్ ఉండేది. సో ఆ రోడ్ల మీద అంత కొబ్బరి చెట్లు అంతా బాగుండేవి. ఎప్పుడైతే నాకు క్వశ్చన్ పడిందో నాకు ఆ స్వీట్స్ తినాలి అనే ఆలోచన ఆటోమేటిక్గా స్లోగా డ్రాప్ అయింది. సో నాకు అప్పుడు అర్థమైంది, రైట్, ఓకే, ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు
అసలు ఈ ఆలోచన ఎవరికి కలుగుతుంది అనే క్వశ్చన్ మనం వేసినప్పుడు డెఫినెట్గా ఆ ప్రశ్న వల్ల ఆ ఆలోచన తాలూకు బలం అనేది తగ్గిపోతుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. నా ఏజ్ అప్పుడు 23-22 సంవత్సరాలు ఉంటాయి. కానీ మళ్ళీ ఇమీడియట్గా నా విజ్డమ్ ఏం చెప్పేదనంటే, ఓకే రేపు నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని అనిపించింది. కష్టపడి మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా బీటెక్లో, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలని అనిపిస్తుంది ఎవరికి అని క్వశ్చన్ వేసుకోవచ్చా అని అడిగా. సో అక్కడ అనిపించినప్పుడు ఇట్లా అనిపించి ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అవ్వకుండా ఉందామా, డ్రాప్ అయితే ఇది ఎవరికి నష్టం? ఓ రైట్, ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ అనేది మనం ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతున్న సినారియోలు, ఏవైతే కొన్ని నెగిటివ్ సినారియోలు, మన కంట్రోల్లో లేని విషయాలు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఈ క్వశ్చన్ మనం అప్లై చేద్దాం, హూ యామ్ ఐ అనేది. మిగతా సానుకూలంగా అనుకూలంగా మన జీవితంలో లక్ష్యాల తాలూకు వెళ్ళే ఒక గమనంలో మటుకు ఈ క్వశ్చన్ వేయకూడదు ప్రస్తుతానికి అని అక్కడ ఆపేశా. ఎందుకంటే అప్పుడు ఎవరు లేరు చెప్పేవాళ్ళు. అసలు హూ యామ్ ఐ అనే క్వశ్చన్ డిస్కస్ చేయడానికి కూడా ఎవరు లేడు అసలు. అప్పుడు అంత నార్మల్గా వెళ్ళటం, బిర్యానీలు తినటం, ఆ యానం అనే ఊర్లో దగ్గరలో అవి బీర్లు అప్పుడు 40 రూపాయలు 50 రూపాయలకి బీర్లు వచ్చాయి అప్పుడు చీప్ రేట్లో. ఆ తాగటం, పడుకోవడం, ఆ సినిమాల గురించి మాట్లాడుకోవడమే కానీ నేను ఎవరిని ఎందుకు ఈ ఆలోచన ఎవరికి కలుగుతుంది ఇవన్నీ ఆలోచించి డిస్కషన్ చేయడానికి కూడా ఎవరు లేరు. సో నాకు అప్పుడు అర్థమైంది నా ఓన్గా, ఓకే మనల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు, మన కంట్రోల్లో లేని విషయాల్లో ప్రస్తుతానికి హూ యామ్ ఐ ఈ ఆలోచన ఎవరికి కలుగుతుంది అని అప్లై చేద్దాము. అప్పుడు ఆటోమేటిక్గా అది డ్రాప్ అవుతుంది. వర్క్ అయింది. సో ఏవైతే సానుకూలంగా రేపు నేను ఈరోజు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే అది చూడాలనిపించటం, పండగ వస్తుంది ఇంటికి వెళ్ళాలనిపించటం, కొంచెం ఆకలేస్తుంది మంచి ఫుడ్ తినాలనిపించటం, రేపు ఎగ్జామ్స్ బాగా రాయాలనిపించటం, ఇలా ఒక పాజిటివ్ సానుకూలమైన వాతావరణంలో ఆ క్వశ్చన్ వేసేవాడిని కాదు. సో గోయింగ్ ఫార్వర్డ్ అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఇన్ని రోజులకి అసలు ఏదైనా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేను మొదలుపెట్టి 30,000తో ఎంతో మొదలుపెట్టాను నేను యాక్చువల్గా. సో అంటే అప్పుడు 4 lakhs 3.5 అంతా ఉండేది ప్యాకేజ్. ఇప్పుడు అరౌండ్ 32-33 వరకు ఎల్పిఏ పర్ ఇయర్ నా ప్యాకేజ్. సో ఇప్పుడు ఏమనిపిస్తుందనంటే ఏదైనా బియాండ్ ది లిమిట్ దాటినప్పుడు, ఇప్పుడు అసలు ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలి, లేదంటే పెద్ద కారు కొనాలి అనిపించగానే, టక్మని అలా అనిపించగానే ఇంక ఈ డబ్బు ఎట్లా సంపాదించాలి అని ఆ దారుల్లో పడి అడ్డమైన మనుషుల్ని కలిసి అడ్డమైన దారులని ఎత్తుక్కొని ఎలా అయినా సరే సంపాదించి ఆ కోరికను తీర్చుకోవటం అనే దానికంటే కూడా అసలు ఇది నిజంగా మనకు అవసరమా, ఈ ఆలోచన ఎవరికి కలుగుతుందని సానుకూలమైన విధానంలో కూడా ఆ క్వశ్చన్ చేయడం అనేది ఇప్పుడుకి అర్థమైంది. అంటే కొన్ని పరిస్థితుల్లో మనకేంటంటే ఆ ధైర్యం అనేది రాదు. ఎందుకనంటే మనం వేసిన క్వశ్చన్కి మనమే ఆన్సర్ చెప్పాలి, మనకు వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మనమే అనలైజ్ చేసుకోవాలి. అంటే సెల్ఫ్, నోబడీ ఈజ్ దేర్. ఒక గురువు కానీ మన వెనక మన ముందు గురువులు కానీ ఎవరు లేరు. సో మన క్వశ్చన్ మనమే వేసుకొని మన ఆన్సర్ని మనమే అనలైజ్ చేసుకోవడానికి ఒక స్టెబిలిటీ కావాలి. అందువల్ల నేను ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి వెంటనే ఆన్సర్ రావాలని పరిగెత్తేవాడిని కాదు. ఆ ఆన్సర్ని అలా వదిలేసేవాడిని కాలానికి. సో నాకు ఎదురైన పరిస్థితులను బట్టి, నాకు ఎదురైన కాలగమనంలో జీవితాన్ని బట్టి ఆ ఆన్సర్లు అనేవి కొన్నిసార్లు నాకు ఆటోమేటిక్గా అర్థమయ్యాయి. సో ఎప్పుడైతే నేను 8-9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్లో వచ్చిన తర్వాత ఆ సైబర్ టవర్స్, ఆ గచ్చిబౌలిలో, ఆ బైక్ దోలుకుంటూ, ఆ ట్రాఫిక్లో, ఆ హారన్లో, ఇంతకుముందు హారన్ కొడితే చాలా కోపం వచ్చేది నాకు. ఫస్ట్లో హైదరాబాద్ వచ్చిన కొత్తలో పిచ్చిగా హారన్ కొడతాను. ఇప్పుడు అసలు హారన్ కాదు కదా, అసలు ఐ డోంట్ కేర్ అనమాట. నాకు అసలు ఎంత ఇగ్నోర్ అంటే అసలు ఎంత పెద్ద ట్రాఫిక్లో నేను హాయిగా వెళ్ళిపోతా. అంటే ఐ అండర్స్టాండ్ ది పాయింట్ వేర్ వీఆర్ గివింగ్ అటెన్షన్. సో అలాగే ఇప్పుడు ఏదైతే ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా ఎదుటివాడిని మించాలి అని ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు కూడా వచ్చినప్పుడు, మనం ఏదైనా మనమే నెంబర్ 1 అవ్వాలి ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కూడా, అంటే ఎదగొద్దు అని కాదు, నెంబర్ 1 అవ్వద్దు అని కాదు, అనుకున్న రంగంలో ముందుకు వెళ్ళాలి అనేది కాదు, ఇది నిజంగా వ్యాలిడేనా, మనం నిజంగా ఈ క్వశ్చన్ మనకి కలిగినప్పుడు
ఈ క్వశ్చన్ ఎవరికి కలుగుతుంది అని ఆలోచన వేసుకున్నప్పుడు అది నిజంగా మనకు అవసరమా అనే క్వశ్చన్ కూడా నెక్స్ట్ వేసుకోవాలి. మనిషి తినటానికి ఒక పూట అన్నం కొంచెం మంచినీళ్ళు ఉంటే సరిపోతుంది, కానీ మిగతా అన్నీ మరి ఎందుకు అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ప్రపంచం ముందుకు నడవదు. కానీ దాన్ని సరైన మార్గంలో చేసే అవకాశం ఉందా లేదనంటే ఎలా అయినా సరే దాన్ని సాధించే మార్గం మనం వెతకాలా అనుకున్నప్పుడు ఇది నిజంగా అవసరమా అనే క్వశ్చన్ వేసుకోవాలి. సో ఈ హూ యా మై అనే దాంట్లో అంత ఇన్సైట్ ఉంటుంది, దీన్ని జీవితం మొత్తంలో ప్రతి దానికి అప్లై చేసుకోవడానికి. సో ఇప్పటి వరకు చెప్పింది నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా విధానంలో నేను అర్థం చేసుకున్న ఒక జనరలైజ్డ్ కాంటెక్స్ట్. సో దీన్ని రమణ మహర్షి గారు చెప్పిన విధానం ఏంటంటే, హూ యామ్ ఐ, నేను 5 సెన్స్ ఆర్గాన్సా అంటే కాగ్నిటివ్ ఆర్గాన్స్, ముక్కు, కళ్ళు, చెవి, చర్మం, నాలుక, ఈ 5 సెన్స్ ఆర్గాన్స్, దీన్ని కాగ్నిటివ్ ఆర్గాన్స్ అంటే జ్ఞానేంద్రియాలు. ఇది నేనా అంటే కాదు, ఐఎమ్ నాట్ దట్ అంటున్నాడు అనమాట. ఎందుకు? పుట్టినప్పుడు నువ్వు ఒక ఎంప్టీ మైండ్తో ఉంటావు, పెరుగుతూ చుట్టుపక్కల ఉన్న టీవీలు, సినిమాల్లో చూసుకుంటా నీకు ఒక ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది. చుట్టాలు, అమ్మ, నాన్న, ఇంట్లో అక్క, చెల్లె, అన్న, తమ్ముళ్ళు అందరూ మాట్లాడుతున్నప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది. వేరే వాళ్ళు నేను పట్టుకోవటం, టచ్ చేయటం, ఆ చిన్న వయసులో నుంచి ఉండటం వల్ల ఆ స్పర్శ ద్వారా ఒక మెమరీ ఫామ్ అవుతుంది. ఆల్ దిస్ 5 సెన్సెస్, నువ్వు తినే ఫుడ్, చూడటం, చూసే ప్రపంచం, ఎవ్రీథింగ్, ఆల్ దిస్ 5 సెన్సెస్ అన్ని జ్ఞానేంద్రియాల నుంచి నువ్వు వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క ఇమేజ్, ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నీ మైండ్లో ఒక మెమొరీగా మారుతుంది. ఆ మెమొరీతో నీకొక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. అది నువ్వా అంటే కాదు. మరి ఇంకేంటి? కర్మేంద్రియాలు ఉన్నాయి మనకు 5. ఏవైతే ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయో అలాగే కర్మేంద్రియాలు ఉన్నాయి, కర్మ చేసేవి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మనం ఏదైనా ప్రొడక్టివ్గా చేయాలనుకుంటే వచ్చేవి కర్మేంద్రియాలు పిక్చర్లోకి. అవేంటి అంటే కాళ్ళు, చేతులు, కాలకృత్యాలు తీర్చుకునే మన జననాంగాలు, సో మనం మాట్లాడే మాట, ఇవి. సో మరి ఇవి నేనా అంటే ఇవి ఒక వయసు వచ్చే వరకు పనిచేయవు. చేతులు, కాళ్ళు నడవను. కొంత ఎండ్ ఏజ్ వచ్చిన తర్వాత చేతులు, కాళ్ళు పనిచేయవు, చూపు పనిచేయదు, మాట పనిచేయదు, మన ఇంటర్నల్ బాడీ సెక్షన్లో కొన్ని ఆర్గాన్స్ పనిచేయవు. సో కర్మేంద్రియాలు మరి నేనా అంటే కాదు. ఎందుకంటే అది కూడా చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు పని చేయకుండా ఉంటున్నాయి, కొన్నిసార్లు పని చేస్తున్నాయి. వయసు మీద పడ్డప్పుడు పని చేయవు. మనం చిన్నగా ఉన్నప్పుడు వాటికి అసలు శక్తి ఉండదు, నడిచే శక్తి ఉండదు. కాబట్టి ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉంటావో ఇవి తీసుకున్నంత మాత్రం అవుట్ సైడ్ నుంచి వచ్చేతేనే వాటికి పవర్ ఉంటుంది. అక్కడ ఏదైనా ఉంటేనే ఈ కర్మేంద్రియాలు ఏదైనా పని చేయగలవు. మరి ఇది నేనా అంటే కాదు. మరి వాట్ ఈజ్ యూ? ఏదైతే బాడీకి, మైండ్కి, మన మనిషికి ఉన్న బాడీ, మైండ్, ఈ రెండింటికి డిక్లరేషన్ వచ్చింది. యు ఆర్ నాట్ 5 ఆర్గాన్స్, సెన్స్ ఆర్గాన్స్, యు ఆర్ నాట్ ఏ కొనేటివ్ అంటే కర్మేంద్రియాలు ఆల్సో, కొనేటివ్ ఆర్గాన్స్ ఆల్సో. మరి ఇంకా నువ్వేంటి? సో నువ్వేంటి అనే క్వశ్చన్ అన్నప్పుడు, సో మనం నిద్రపోతున్నప్పుడు మన ఆలోచన పనిచేయదు. సో మౌనంగా ఇలా పడుకుంటాం ప్రశాంతంగా. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మన మైండ్ అరైజ్ అవుతుంది. సో వాట్ ఈజ్ యూ అనేదానికి హూ యామ్ ఐ అనేది మనం అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా ఎన్నో గంటలు, ఎంతో కొన్ని మెథడాలజీస్, కొన్ని ఎంక్వైరీ ప్రాసెస్ ద్వారా మనం అది అనుభూతిపరంగా, అనుభవపూర్వకంగా మనం దాన్ని అవగతం చేసుకోవాలి. ఆ అనుభూతి, నీ బాడీ, మైండ్కి సంబంధించిన అనుభూతి నీ ఒరిజినల్ సెన్స్లోకి ఎప్పుడైతే అది అర్థమవుతుందో దాన్ని నువ్వు అట్లీస్ట్ కొంతవరకు చెప్పగలవు. అది ఎవరెవరైతే అర్థమైందో వాళ్ళకి తెలిసిన భాషలో కొంతవరకు చెప్పగలిగారు. దాన్ని మనం థియరిటికల్గా చెప్పుకోకుండా దాన్ని మనం ప్రాక్టికల్గా దానికి కూడా ప్రాక్టీస్ చేయాలి. సో నేను ప్రాక్టీస్ చేయాలి అది. బట్ ఏదైతే దాన్ని అవగతం చేసుకొని అవగాహనలోకి తెచ్చుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సో రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు, సో వాళ్ళు చెప్పింది ఏంటంటే హూ యామ్ ఐ అంటే ఐఎమ్ ద ప్యూర్ అవేర్నెస్ సెల్ఫ్.
అవేర్నెస్ అంటే ఎరుక, సోల్ ఆత్మ. సో నేను ఒక ప్యూర్ సోల్ని, నేను ఒక ప్యూర్ అవేర్నెస్ని, అంటే కాన్షియస్నెస్, ఒక చైతన్యాన్ని. సో ఎప్పుడైతే మన చైతన్యం అనే శిలా ఫలకం మీద ఆలోచనలు అనేవి అలా కదులుతూ ఉంటాయి, ఎప్పుడైతే ఆలోచనలు అనేవి అలా కదులుతూ ఉన్నాయో ఆ కదిలే దాని యొక్క బేస్లో కదలనిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి అరుణాచలం వచ్చాం కారులో. కారు కదులుతూనే ఉంది, కానీ కదలకుండా దాని కింద రోడ్డు అనేది ఒకటి ఉంది. అలాగే మన ఆలోచనలు అనేవి అలా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు మన మైండ్లో ఆ ఆలోచనల యొక్క బ్యాక్గ్రౌండ్ బేస్లో కదలనేది ఒకటి ఉంటుంది. అదే ప్యూర్ కాన్షియస్నెస్, పూర్తి చైతన్యం, పూర్తి ఎరుక, పూర్తి ఆత్మ, ఒరిజినల్ సోల్. దానికి అన్ని మాటలు ఉంటాయి అన్నమాట, సందర్భాన్ని బట్టి వాడతారు. సో ఈ క్వశ్చన్స్ ఎందుకు ఎవరు వేయరు అని అంటే భయం చాలామందికి. హూ యామై అనే క్వశ్చన్ వేయాలి అని అంటే భయం. అందుకే పొద్దున్నే లేస్తారు, నీళ్ళు పోసుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు, పనికి వెళ్ళిపోతారు, నైట్ వరకు అలసిపోయి పని చేస్తారు, వస్తారు, పడుకుంటారు. మళ్ళీ తెల్లారు లేస్తారు, మళ్ళీ ఎవరితోనో గొడవ పెట్టుకుంటారు, వాడిని నేను కొడతారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ పరపతి చూపిస్తారు, మళ్ళీ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, 24 గంటలు వాళ్ళని వాళ్ళు బిజీ చేసుకుంటారు, అందరితో కలుస్తారు, పబ్బులు అంటారు, క్లబ్బులు అంటారు, పడుకుంటారు, అయిపోతుంది. ఈ క్వశ్చన్ ఎందుకు వేయరంటే, ఈ క్వశ్చన్ వేయాలంటే చాలా స్టెబిలిటీ కావాలి. ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోగలగాలి, ఇలా ప్రశాంతంగా కూర్చోగలగాలి, ఇలా కూర్చొని అలా మౌనంగా ఉండగలగాలి. ఇలా మనం ఉండలేం. ఎందుకనంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి కన్జ్యూమ్ చేస్తూనే ఉండాలి, మనల్ని మనం తప్పించుకోవాలి మన నుండి మనం. సో లైఫ్లో కొంత స్పిరిచువాలిటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే నేను నైటు 7-8 కంప్యూటర్ ముందు కూర్చుంటే తెల్లారి సన్సెట్ 7-8 వచ్చే వరకు కూడా నా కాన్షియస్ అనేది నా ఈ ప్రపంచంలో లేకుండా అంత కష్టపడి పనిచేశాను నేను 2019-20 ఆ ప్రాంతంలో, చెన్నైలోనే. సో ఆ టైంలో ఆ ఫ్లోర్ ఉడిచాము వచ్చి ఎన్నా తంబి అనే వరకు నేను ఇలా పని చేస్తూ ఉంటుంటే ఆమె వచ్చి అన్న తంబి కాలు కొంచెం పక్కకు సరిపోయినది తమిళ్లో. సో అప్పుడు ఆమెను చూసి నేను ఇట్లా ఓకే టైం అయింది 7 అయిందా అనుకునేవాడిని. కొన్నిసార్లు సన్సెట్ డైరెక్ట్గా అద్దం నుంచి నా ముఖం మీద పడితే ఈ సన్సెట్ ఏదో తేడాగా ఉంది ఏంటి, పొద్దున్న తెల్లారిందా అనుకునేవాడిని. అలా ఎన్నో 2 రాత్రులు 2 పగళ్ళు కంటిన్యూస్గా పనిచేసిన వాడిని నేను. సో అది ఒక కర్మయోగం. నీ కుటుంబం, నా కుటుంబం, మనకున్న కొన్ని బాధ్యతల ద్వారా డెఫినెట్గా మనం చేయాలి. కానీ ఈ ఆధ్యాత్మికత, ఈ స్పిరిచువాలిటీ అనేది కూడా మనిషికి చాలా అవసరం. ఎందుకనంటే ఎప్పుడు ఎవ్వరు మనతో ఉండరు, అలాగే అన్నీ మనతో ఉన్నాయన్నీ మనతో శాశ్వతంగా ఉంటాయని కూడా గ్యారెంటీ లేదు. ఈరోజున్న డబ్బు రేపు పోవచ్చు, ఈరోజున్న పేరు రేపు పోవచ్చు, ఈరోజున్న ప్రాణం కూడా రేపు పోవచ్చు. దానివల్ల మనం ఈ స్పిరిచువాలిటీ అనే విషయంలో మనం రియాలిటీని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటే మనం చాలా విషయాల్ని ఎరుకతో అవగాహన చేసుకోవాలి. అందులో ద ఫస్ట్ క్వశ్చనే హూ యామ్ ఐ, నేనెవరిని. ఎప్పుడైనా మీకు ఆలోచనలు కలుగుతున్నప్పుడు కానీ, అన్కంట్రోల్డ్ థాట్స్ కలుగుతున్నప్పుడు కానీ, ఇప్పుడు ఒక ఆలోచన అనేది 100 ఆలోచనలు సృష్టిస్తుంది. ఆ ఫస్ట్ వచ్చే ఆలోచనే ఐ. ఈ నేను అనేది డ్రాప్ అయినప్పుడు ఆలోచనలు మిగతా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనేది ఎవరో జీవితాలందరూ మానుకొని పనులు చేసుకోకుండా సన్యాసం డ్రెస్సులు వేసుకొని రోడ్డు మీద తిరగమని కాదు. ఆధ్యాత్మికత అనేది తిరిగి మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి, సొసైటీలోకి వెళ్ళి దేన్ని అంటించుకోకుండా, దేనికి అంటుకోకుండా నీ కర్మని నువ్వు యోగంగా చేయాలి అనేది ఆధ్యాత్మికత యొక్క మెయిన్ పర్పస్ నాకున్న అండర్స్టాండింగ్లో. సో ఎవరి పాసిబుల్ వేస్లో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్పిరిచువల్ గురూస్ అండ్ స్పిరిచువల్ సబ్జెక్ట్స్ ఇన్ ఇండియా. ఎవరికి పాసిబిలిటీ ఉన్న వేలో వాళ్ళు కొంత స్పిరిచువాలిటీని అర్థం చేసుకోండి.
ఊరికే అతుక్కుపోకుండా ప్రతి చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, డిగ్రీ పిల్లలు కానీ, బీటెక్ పిల్లలు కానీ చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవటం, ఎవరో మెసేజ్ రిప్లై ఇవ్వలేదని బైక్ తీసిపోయి గోడకు గుద్దటం, ఫోన్ బ్లాక్లో పెట్టారని చెప్పేసి యాసిడ్లు పోయటం, లేకపోతే హాస్టల్ రూమ్స్కి వెళ్ళి కత్తితో పడవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే ఒక ఆలోచన రాగానే దాన్ని ఇమీడియట్గా అప్లై చేసి అదే నేను అనుకోవడం వల్ల. ఒక రోజుకి నీకు 200 ఆలోచనలు వస్తే ఆ 200 ఆలోచనలే నేను అనుకుంటే అసలు ఇంకా దానికి అసలు అర్థం ఏమన్నా ఉందా? ఎన్నోసార్లు మనకు వచ్చే ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలియదు, అలా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వచ్చిన ప్రతి ఆలోచన ఇదే నేను అనుకుని అప్లై చేస్తే అసలు సొసైటీ ముందుకు వెళ్తుందా? ఎంత కాంప్లికేటెడ్ అవుతుంది లైఫ్. సో ఆలోచనలు అనేవి మనం కన్జ్యూమ్ చేసిన కాగ్నిటివ్ సెన్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అలా రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఆలోచనని సీరియస్గా తీసుకోకూడదు. అవసరమైన ఆలోచనని, అత్యవసరమైన ఆలోచన మాత్రమే తీసుకొని దాని కర్మయోగంలో అప్లై చేయాలి. మిగతా టైంలో యు ఆర్ ద ప్యూర్ అవేర్నెస్. ఎప్పుడైతే ఆ ప్యూర్ అవేర్నెస్ని నువ్వు కనీసం చూడగలిగితే, నేను మొన్న వాన పడుతుంది ఒక ప్లేస్లో, అక్కడ కూర్చున్నా రూమ్కి వెళ్దామని. కూర్చున్నప్పుడు అక్కడ వాన పడుతుంది, నా పక్కన ఒక కుక్క పిల్ల ఉంది, ఇటు పక్క ఏమో ఇంకో పిల్లి ఉంది, ఆ వాన పడుతుంది. అలా మౌనంగా కూర్చున్నా. దెర్ ఈజ్ వన్ సింగిల్ ఎంటిటీ, ఎక్కడో ఒక సింగిల్ ఎంటిటీగా నాకు అనిపించింది. అక్కడే కాసేపు అట్లా కూర్చుందాం అనిపించింది, కానీ మళ్ళీ టైం అవుతుందని వెళ్ళిపోయినా. అలా చాలామందికి ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది మనకి. నేను బేసికల్గా చాలా వెరీ వెరీ హై టెంపర్డ్ పర్సన్ అని. చాలా కోపం ఎక్కువ, నాకు విపరీతమైన కోపం. ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్గా ఉంటానో అంతే కోపం. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటాం, ఏదో చిన్న గొడవ అయింది, 5th క్లాస్లోనో 4th క్లాస్లోనో. ఒక క్యారేజ్ తీసి నేను ఇసిరేస్తే ఆడి తల పక్క నుంచి వెళ్ళి గోడకు తగులుకుంది. ఆ రోజు కనుక ఆ క్యారేజ్ వాడి తలకి తగులుంటే నేను జైలుకి వెళ్ళిపోయాను. సో డబ్బు సాధ్యమైనంత సంపాదిస్తున్నా, చాలా పనులు ధైర్యంగా చేయగలిగిన. సో బేసికల్గా సాత్వికమైన వ్యక్తిత్వం ఏం కాదు నాది, కొంచెం కోపంగా ఉండే మనిషినే చిన్నప్పటి నుంచి పుట్టుకతో. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అయినా సరే నాకు అర్థమవుతుంది లైఫ్ ఇది కాదు మనది, ఇది కాదు మనం ప్యూర్ అవేర్నెస్తో ఉండటమే యాక్చువల్ థింగ్ అని. సో ఆధ్యాత్మికత అంటే అన్నీ వదిలేసి రావటము, లేకపోతే అన్నిటినీ వదిలేసి రావటము, చేయాల్సిన లక్ష్యాలను దూరం చేసుకోవటం అని కాదు. ఏది అంటించుకోకుండా, ఎవరికి అంటుకోకుండా నీ కర్మని నువ్వు పర్పస్ఫుల్గా చేయటం ఆధ్యాత్మికత అంటే. వీడేదో అన్నాడు, వాడేదో అన్నాడు, మనకి ఇక్కడ అవమానం జరిగింది అని అన్నెసరీ థాట్స్ ఫ్లోలో కొట్టుకుపోకుండా, ఆలోచనలు అనేవి మనిషికున్న అద్భుతమైనవి. వాటిని ఎక్కడ అవసరమో అక్కడ వాటిని తీసుకెళ్ళి అప్లై చేసి ఆచరణలో పెడితే అది మన జీవితం అనేది బెటర్ అవుతుంది అనేది అర్థం చేసుకొని మిగతా టైంలో అవేర్నెస్గా ఉండటం. సో ద హూ యామ్ ఐ అనే క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ అవర్ లైఫ్స్. ఫస్ట్ ఆలోచన ఏంటి, మైండ్ ఏంటి, దాని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు జీవితం అనేది కొంచెం ఆనందంగా మారుతుంది, ఉంటుంది.